పలుకుదము. పరిశుద్ధుడైన దేవా, మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరవచ్చిన నీ బిడలను, వారి కుటుంబాలను దీవించండి. ఈ దిన వాక్యం ద్వారా కేవలం మీరు మాత్రమే నాతో మా అందరితో మాట్లాడగల దేవుడవని నజరుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. ముఖ్యముగా ఈ దినము ఈస్టర్కు ముందు 9వ ఆదివారము అనగా సబ్బాతు విశ్రాంతి దినము మరియు సృష్టి యొక్క సమృద్ధిలోనికి నడిపించును అనేక అంశమును మనం ధ్యానించుచున్నాం. దేవుడు ఈ సృష్టికి మరియు విశ్రాంతి దినమునకు కర్త అయి ఉన్నాడు అని మనకు బైబిలు తెలుపుతూ ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం మనం గమనిస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా నుండెను అని వ్రాయబడి ఉన్నది. ఈ ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, కాబట్టి అది మంచిగా ఉన్నది కాబట్టి దేవుడు 7వ దినమును తాను చేసిన అంతటి నుండి సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను అనగా రెస్ట్ తీసుకున్నాడు, అనగా విశ్రాంతి తీసుకున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టే ఆ దినమును అనగా 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. రెండవదిగా పరిశుద్ధపరిచాడు. మూడవదిగా విశ్రాంతి దినముగా ప్రకటించాడు. కావున ఈ విశ్రాంతి దినమును మనం పాటిస్తూ మరి ఆదివారము ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. అదేవిధంగా మనము రెస్ట్ కూడా తీసుకుంటున్నాం. మన దేవుడు ఎవరు అనంటే ఆయన భవిష్యత్తుకు దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథములో 46వ అధ్యాయము 10వ వచనం మనం గమనిస్తే ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడే చదివిస్తున్న మాట ఏమిటంటే, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తము నెరవేర్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలమునకు నేనే దేవుడను. అనగా నా ఆలోచన అది కొద్ది వరకు కాదు, కానీ అది చివరి వరకు నా ఆలోచన నిలుస్తున్న స్ట్రాంగ్గా ఉంటుంది అని అర్థం. ఆయన ఆలోచన చేస్తే అది స్ట్రాంగ్. రెండవదిగా ఆయన చిత్తము అది ఏ విధంగా అయినా కానీ దేవుడు తన చిత్తాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటాడు. అది ఏదైతే అనుకుంటాడో అది తప్పకుండా నెరవేర్చుకుంటాడు దేవుడు. మూడవదిగా నేను కలగజేయు వాటిని తెలియజేస్తున్నాను. నేనైతే ఏదైతే చేయబోతున్నానో దాన్ని తెలియజేస్తాను. పూర్వకాలం నుండి నేనే ఇక జరుగు వాటిని అనగా ముందు జరిగే విషయాలను ఫ్యూచర్, అందుకే మన దేవుణ్ణి ఫ్యూచర్ గాడ్ అంటారు. భవిష్యత్తుకు దేవుడు మన దేవుడు నేనే తెలియజెప్తానంటున్నాడు. అనగా మన ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే ఆయన ఫ్యూచర్, మన భవిష్యత్తుకు, మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామానికి, లేదా మన దేశానికి, మన రాష్ట్రానికి, సమస్త యావత్ ప్రపంచానికి ఆయన ఫ్యూచర్ దేవుడు, భవిష్యత్తుకు దేవుడు ఆయన అనేది మనం గమనించాలి. అనుకుని మనం గమనిస్తే ఫ్యూచర్ దేవుడు కాబట్టే తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ విశ్రాంతి దినమును ప్రజలకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. మన భాషలో మన ఆలోచనలో మనం అనుకుంటే
ఒక వారమంతా కష్టపడి ఒక్కరోజు ఆదివారము మనకు రెస్ట్ దినంగా ఇచ్చాడు దేవుడు, ఒక గిఫ్ట్గా. ఒకవేళ ఆ రెస్ట్ దినం లేకుంటే సంవత్సరం అంతా మనం కష్టపడాల్సి వస్తుంది. అందుకే దేవుడు మనల్ని ఉద్దేశంలో పెట్టుకొని, ఆయన ఫ్యూచర్ దేవుడు కాబట్టి, భవిష్యత్తుకు దేవుడు కాబట్టి ఆదివారమును, సబ్బాతు దినమును లేదా విశ్రాంతి దినమును, సెలవు దినము మనకు దేవుడిచ్చాడు. ఇవన్నీ ఎందుకు దేవుడిచ్చాడంటే మన మేలు కొరకే. ఈ సబ్బాతు దినము, ఈ విశ్రాంతి దినము, ఈ సెలవు దినము, ఈ పరిశుద్ధ ఆదివార దినము మన మేలు కొరకే దేవుడిచ్చాడు. మన ఆరోగ్యం కొరకు దేవుడిచ్చాడు. మరి అదేవిధంగా మనం సంతోషంగా వారమంతా కష్టపడి ఒక దినమున హ్యాపీగా జీవించాలి. ఏ విధంగా జీవించాలంటే కుటుంబంతో జీవించడానికి, నీ భార్యతో, నీ భర్తతో హ్యాపీగా కాలం గడపడానికి దేవుడిచ్చాడు. ఈ లోకపరంగా మనం ఆలోచిస్తే నీ పిల్లలతో సంతోషంగా ఆ దినం గడపడానికి ఒక గిఫ్ట్గా దేవుడు ఈ ఆదివారం ఇచ్చారు. మరి అదేవిధంగా మనం గమనిస్తే దేవుడిచ్చిన ఈ విశ్రాంతి దినమును లేదా ఈ యొక్క ఆదివారమును మనము ఏ విధంగా జరుపుకుంటున్నాము, లేక ఈ ఆదివార దినము ఏ విధంగా మన జీవితం ఉన్నది, మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము, ఈ ఆదివారమును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనే ఒక ప్రశ్న ఈ వాక్యం వింటున్నా మనం వేసుకోవాలి. ఈ ఆదివారం దినమున మన లైఫ్ స్టైల్ ఏంది, ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే తెలియని వారు ఈ యొక్క ఆదివారమును రకరకాలుగా ఉపయోగించుకుంటారు. వాక్యం తెలియని వారు, దేవునిలో లేనివారు, సగం సగం విశ్వాసులు, తెలిసి తెలియని విశ్వాసులు, మరి ఈ ఆదివారమును వారి ఇష్టానుసారంగా వారు ఉపయోగించుకుంటారు. ఈ ఆదివారం అది మనకు తెలుసు. కొంతమంది ఒక చోటకి వెళితే, కొంతమంది ఒక చోటికి వెళితే, కొంతమంది రకరకాలుగా ఎంజాయ్, ఆదివారం అంటే ఎంజాయ్ చేయాలా అని ఇష్టానుసారంగా ఆదివారాన్ని వాడుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ మనం గమనిస్తగిన దేవుడి సృష్టిని ఎవరి కొరకు సృష్టించాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే అది నీ కొరకే. ఈ సృష్టి నా కొరకే. ఈ సృష్టిని మనందరి కొరకు దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. కావున ఏం లాభం బాబు, నా కోసం ఎందుకు సృష్టించాడంటే గాలి పిలుచుకుంటలేవా, ఈ గాలిని హాస్పిటల్లో కొనుక్కాలను, డబ్బులు పెట్టి కొనుక్కాల, ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి మన కొరకు దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనకు మేలు చేసిన వ్యక్తికి మనం ఏం చేస్తాం, థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత చెప్తాం, వారితో మనం సంతోషిస్తాం. అదేవిధంగా ఈ లోకంలో ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి, ఈ సృష్టిని నీ కొరకు సృష్టించిన దేవునికి ఈ ఆదివార దినమున, ఈ పరిశుద్ధ దినాన, ఈ సబ్బాతు దినాన మనం కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. రెండవదిగా ఈ ఆదివార దినమున ఆయనను స్తుతించేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మనం గమనిస్తే చదవబడిన రెస్పాన్స్ రీడింగ్ కీర్తన గ్రంథం మనం గమనిస్తే 24వ కీర్తన 1వ వచనం గమనిస్తే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, కావున ఆయనను మనము స్తుతించుదాము. అనగా ఈ భూమి ఎవరిది, నీదే కాదు. మనం కొట్లాడుకుంటాం ఆస్తి భాగాలలో, ఇది నాది, ఇది నాది, ఇంత కూడా ఇడిచిపెట్టాం ఆస్తి భాగాలలో ఇంత. అప్పుడు భూమి నవ్వుతుందంట, ఇది నాది నాదంటే, వరే భయ్ నువ్వేరా నా నుంచి పుట్టినావు, నేను నీది కాదురా అంటదంట భూమి. అనగా ఈ భూమి ఎవరిది అని అంటే నాది అంటున్నాడు దేవుడు. ఈ భూమిలో నివసించు ప్రజలు ఎవరు అంటే నా వారే, నేను కలగజేసిన వారే అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఈ భూమిని మనకిచ్చిన దేవునికి, నిన్ను సృజించిన, నీకు జీవమిచ్చిన, ప్రాణమిచ్చిన ఆ దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే ఏమి లాభం? ఎందుకంటే లాభం లేని లోకంలో మానవుడు ఏది చేయడు. ఏమి లాభం మనం దేవుణ్ణి స్తుతిస్తే అంటే, కీర్తన గ్రంథము 24వ కీర్తన 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతము నొందును. అనగా దేవుని స్తుతిస్తే
దేవుని ఆశీర్వాదాలు పొందుతారంట. అంతే. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటంటే నీటి ఎరన నాటబడిన ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. సమృద్ధి నీ కుటుంబానికి నీ జీవితాన్ని కలుగుతుందంట. దేవుడి ఆశీర్వాదం, దేవుని సృష్టిస్తున్న. రెండోదిగా నీతిమంతత్వం అనగా నీతిమంతుడిగా దేవుడు నీకు ఒక బిరుదిస్తాడు. నీతిమంతుడు. నేను ఇంతకుముందు చెప్పా, ఎవరిని నీతిమంతులు అంటారు? ఎవరిని? మనమందరం ఎవరము? నీతిమంతులం. మనమందరం ఎవరము? నీతిమంతులం. నేను ఫస్ట్ మెసేజ్లో చెప్పా, మనం ఎవరము? నీతిమంతులం. ప్రకారం చెప్పండి. అక్క నువ్వు నీతిమంతుడు అక్క అని చెప్పండి. అనా నువ్వు నీతిమంతుడు అని చెప్పండి. ఎందుకంటే క్రైస్తవుడు అంటే నీతిమంతుడు. ఎందుకంటే నీతిమంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ నీతిమంతుడైన దేవుని ఆరాధించేవారు ఎవరు? నీతిమంతులే. మా నాయన బందెలా, మరి నాది బందెలే కాదా? బందెలే అవుతుంది. నా కొడుకు బందెలే అవుతాడు. అనగా మన ఇంటి పేరు మన పిల్లలకు వస్తుంది కదా. అదేవిధంగా ఆయన నీతిమంతుడు, ఆ దేవుడు. ఆ నీతిమంతుని ఆరాధిస్తున్న మనం ఏమవుతాము? నీతిమంతులం అవుతాం. అనగా దేవుని లెక్కలో దేవునితో సహవాసం కలిగి ఉంటగిన, దేవుని నువ్వు స్తుతిస్తగిన, దేవుని ఆరాధిస్తగిన, ఒకటోదిగా నువ్వు ఆశీర్వదింపబడతావు, ఫలిస్తావు. రెండవదిగా నీతిమంతుడైన బిరుదుని కలుగుతుంది. ప్రియమైన దేవుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదేవిధంగా మనం గమనిస్తగిన ఈ నీతిమంతులు అనేది ఎవరు కనుక్కుంటారు? మన మీద కనుక్కలేం. ఎందుకంటే మనిషి ఏం చేస్తాడంటే మనిషి ముందర నాటకం ఆడతాడు. మనిషి ఎదురుకు వస్తే నమస్తే అక్క, నమస్తే అన్న, చిన్నైనా పెదనైనా అంటారు. మనిషి వెనక ఏం చేస్తాం? వాడా అదే అంటాం. కానీ దేవుడు అట్లా కాదు. ఈ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయనకు భూమి తెలుసు, ఆకాశం తెలుసు, అగాధ కూపము ఆయన కనబడుతుంది. ఆయనకు నీ హృదయాంతరంగంలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు నీతిమంతుడు ఎవడో తెలుసు అంట. కీర్తన గ్రంథము 1వ కీర్తన 6వ వచనం. కీర్తన 1:6 నీతిమంతుల మార్గము యెహోవా కనుక ఆ దేవాది దేవునికి తెలుసు అని బైబిల్లో రాయబడింది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు. చాలు. అనగా ఇక్కడ మనం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నామో, నీ అస్సలు స్వరూపం ఏందో పెనుసుపులకు పోతాం. పెనుసుపులకు పోయి ఏం చూస్తాం? అమ్మాయి ముక్కు, అమ్మాయి నోరు, అమ్మాయి చూపు, అమ్మాయి ఎర్రగనా నల్లగనా అని చూస్తాం కదా. అంతే, అంతప్ప ఏం చూడం. ఒక మిలిటరీ ఆయనకు పెళ్లి కాలేదంట. ఒక మిలిటరీ ఆయనకు పెళ్లి కాలేకుంటే ఏం చేసినారంట? దుప్పటి కప్పి పండబెట్టినారంట. పెళ్లి కూతురికి ఏం చూపించారంటే ఆయన కాళ్ళు చూపించినారంట. ఎందుకంటే మిలిటరీ వాళ్ళ కాళ్ళు ఎలాగుంటాయంటే బూట్లు వేసి అరకాలు ఎలాగుంటాయి? తెల్లగా ఉంటాయంట. ఆయన వండబెట్టి దుప్పటి కప్పి పెళ్లి కూతురు కిటికీలను చూపించారంట. ఇదిగోమ్మా నువ్వు చేసుకున్న వాడు పాదాలు చూడమేటువంటి ఎర్రగా ఉన్నాయని చెప్పి. అంటే ఆ పెళ్లి కూతురు అనుకుందంట, అరే వీడి పాదాలు ఇంత ఎర్రగా ఉంటే వీడెంత ఉంటాడని చెప్పి పెళ్లి చేసుకుందంట. పెళ్లి ఎప్పుడు తెలిసిందంట కర్రగా ఉన్నాడని చెప్పి. నాలాగా అని కూడా మనం గమనిస్తగిన ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవునికి తెలుసు మనం ఎలాంటి వారం అనేది. అందుకు మనం గమనిస్తున్న నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు. కానీ దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే, లేదా మనకు స్వర్గప్రాప్తి కలగాలి అంటే ఒక ఛాలెంజ్ ప్రశ్న ఇది. మనం ఏం చేయాలి? మన స్వర్గం కావాలా? ప్రతి ఒక్కరి ఆశ అదే. అది హిందూ అయినా, అది ముస్లిం అయినా, అది జైన్ అయినా, సిక్ అయినా, మరి ఎవరైనా కానీ, క్రిస్టియన్ అయినా, మనమందరికీ స్వర్గప్రాప్తి కలగాలని ఆశపడతాం, ఆరాటపడతారు. కానీ ఆ స్వర్గప్రాప్తి, ఆ పరలోక రాజ్యం మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలి? నాకు ఈ మెసేజ్లు పెట్టేది ఫస్ట్ అలవాటు ఉండేది. వాట్సాప్లలో దేవుని వాక్యం పెడితే బాగుంటుంది, అందరూ చదువుతారని. అట్లా పెడతా నేను ఒక దినమన ఇప్పుడు చెప్పబోయే వాక్యం పెట్టింటే మా ఫ్రెండ్ ఒక అతను నాకు మళ్ళీ రిప్లై మెసేజ్ పెట్టి, అన్నా నేను అలాంటి వాడిని కాదు అన్నాడు. అంటే నేను అప్పటి నుంచి ఆ మెసేజ్ పెట్టడం బంద్ చేసిన. ఎందుకంటే కీర్తన గ్రంథము, చదవబడిన కీర్తన గ్రంథం 24:3 ఒక మాట ఉంది. ఏముంది? యెహోవా 24:3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? ఇదే కీర్తన 15 ఉంటుంది. యెహోవా పర్వతం మీద నివాసం చేయగలవాడు ఎవడు? ఆయన పరిశుద్ధంలో నివాసం చేయగలడు ఎవడు అని ఇదే ఉంటుంది. ఎవరంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అనగా ఆ హెవెన్కు, ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటిస్తేనే పరలోకానికి వెళ్తావు. ప్రోటోకాల్ ఉంటుంది.
ఆ ప్రోటోకాల్ మనం పాటించాలా. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఫస్ట్ ఒకరిని కలిసాలి, మళ్ళీ ఒకరిని కలిసి మళ్ళీ ఒకరిని కలిసాలా. అనగా ఏదైనా కానీ ఒక సిస్టమ్, అది అది క్రైస్తవత్వములైనను అది లోకపరంగా ఒక సిస్టమ్ ఉంటుంది అధికారంలోను. ఆ సిస్టమ్ దాటి మనం వెళ్ళలేం. ఇక్కడ కూడా పరలోకం నీకు ప్రార్థించాలి అంటే, స్వర్గం నీకు కలగాలి అంటే ఆ 15వ కీర్తన మీరు ఇంటికి వెనక చదవండి. దాని కింద కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవన్నీ మనం పాటిస్తే తప్పకుండా మనం స్వర్గ ప్రాప్తి మనకు కలుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తగిన ఈ మాట నేను పెట్టే మా ఫ్రెండ్కు ఈ 15వ కీర్తన పెట్టింటే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అందుకే వాక్యం ఎలాంటిదంట, ఎక్కడ రాసింది, అది ఎక్కడ రాసిందంటే హెబ్రీ 4:12-3 రాసింది. 2 అంచులు గల ఖడ్గం అంట. అది ఏం చేస్తుందంట, ప్రాణాత్మలను, కీళ్ళలను, మూలుగులను విభజిస్తుందంట. దూరుచు హృదయం యొక్క తలంపుల ఆలోచనను శోధిస్తుందంట. అది ఆ వాక్యం తగులుతుంది. తగిలినప్పుడు మనం బాధపడతాం. దేవుని మనం గమనిస్తగిన ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆయన పర్వతము అనగా ఆ హెవెన్కు ఎవరు పోతారు, ఆయన స్థలములో ఎవరు నిలవగలడు అంటే దేవుని కింది వచనం 4వ వచనం చూస్తే ఒక మాట ఉంది. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదంట. వ్యర్థమైనది అంటే ఏంది? ఊరికే మనం బైబిల్ చదువుకుంటూ పోతాం. వ్యర్థమైనది అంటే ఏంటంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా చేయనవే వ్యర్థం. రెండోదిగా అనగా ఈ లోక క్రియలు, దైవ క్రియలు వేరు, ఈ లోక క్రియలు వేరు. నీతిమంతుడు, అనీతిమంతుడు అంటాం. మనం ఎవరంటే క్రైస్తవులము నీతిమంతులం. అనీతిమంతుడు ఎవరంటే నీతి అంటే తెలియని వాడే అనీతిమంతుడు. కానీ ఇక్కడ మనం గమనిస్తగిన ఒకవేళ నీలో ఈ లోక క్రియలు, ఈ లోక పాపపు క్రియలు నీలో ఉంటగిన అది దేవునికి విరుద్ధమే ప్రియుడు. దేవుని అలాంటి వారిని వ్యర్థమైనవి అంటారు చేయువారు. ఇంకా దేవుని భయం లేకుండా సంపాదించిన ధనం, అంటే ధనం సంపాదించవచ్చు, బాగా సంపాదించవచ్చు, కానీ దాంతోపాటు ఏముండాలా? దేవుని భయం కూడా ఉండాలా. ఒకవేళ దేవుని భయం లేకుండా నువ్వు ఎంత సంపాదించినా అది వ్యర్థమే. మనకు అలెగ్జాండర్ కథ చెప్తుంటారు కదా, లాస్ట్ చేతులు ఎత్తుకుని పోయినాడని చెప్పి. అంతే. మూడవదిగా ప్రేమ విశ్వాసము లేకుండా చేసే సేవ, పరిచర్య, అది సామాజిక పరమైనను అది ఆధ్యాత్మిక పరంగానను నీలో ప్రేమ లేకుండా, నీలో విశ్వాసం లేకుండా ఏ సేవ చేసినా అది ఆధ్యాత్మికంగా అయినను ఈ లోకపరంగా సేవ చేస్తే అది వ్యర్థమే. చివరిగా విధేయత లేకుండా చేసే ప్రార్థన వ్యర్థమే. విధేయత లేకుండా అంటే నీ కుటుంబాన్ని సరిగా ఎలవు, నీ కుటుంబాన్ని సరిగా చూసుకోవు, నీ యొక్క కుటుంబీకులు సరిగా చూసుకోవు, కానీ ఎక్కి ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఎక్కి ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళావు. ఒక ఆమె అంట, అందరూ పాస్టర్లు, సంఘస్థులు అందరూ కూర్చొని ఆ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారంట. చేస్తుంటే అందరికీ దర్శనాలు కలుగుతున్నాయంట. కానీ ఒక ఆమె కలగడం లేదు దర్శనం. అందరూ నాకు ఈ దర్శనం కలిగిందని చెప్తున్నారంట, ఈమె కలగలేదంట. ఎందుకంటే ఆమె పాస్టర్ని అడిగిందంటే, పాస్టర్ గారు అందరికీ దర్శనాలు కలుగుతున్నాయి, నాకెందుకు కలగడం లేదు అంటే ఆ పాస్టర్ గారు అంట, అమ్మా నువ్వు ఇంటికాడ సమాధాన పడి వచ్చావా, నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉన్నావా అని అడిగాడంట. సమాధానం లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన, మరి విధేయత లేని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలవా, ఎందుకంటే దేవునికి నీకు ఒక మధ్యన ఆ యొక్క అవిధేయత అనే లెహర్ ఉంటుంది. అది దాటుకుని నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే వీటినే వ్యర్థము అంటారు. రెండోదిగా మనం చూస్తే ఇదే కీర్తన 24:4 కపటముగా ప్రమాణము చేయక. కపటముగా ప్రమాణము చేయక అంటే మోసం చేయడం. రెండోదిగా 2 ముఖాల స్వభావం. అంటే 2 ముఖాలు అంటే మనకు తెలుసు కదా, వాని దగ్గర ఒకటి చెప్పడము, వీళ్ళ దగ్గర ఒకటి చెప్పడం, ఈడొకటి చెప్పడం, ఆడొకటి చెప్పడం. 2 ముఖాల స్వభావాలు. దీన్నే కపటం అంటారు. దేవుని పేరు ఉపయోగించుకోవడము, ఒట్టు పెట్టుకోవడము, పైకి భక్తి, లోపల మోసము, వీటినే కపటస్తులు అంటారు.
అనగా ఈ కపటము గల హృదయం గల వారిని, వ్యర్థముగా ఈ లోకంలో జీవించే వారిని ఈ యొక్క దేవుని పరస్థలంలో ఉండరంట. అందుకే చెప్తున్నాడు ఇదే 24 కీర్తన 4వ వచనంలో, ఎవరు దేవుని ఆశీర్వాదం పొందుతారు అంటే నిర్దోషమైన చేతులు. ఈ నిర్దోషమైన చేతులు అనగా ఒకవేళ ఈ నిర్దోషమైన చేతులు ఉంటే దీంతో దేవుడిని ఏ పని చేపించుకోడు. అందుకే కదా దావీదు మహారాజు అన్నాడు కదా, అయ్యా నీకు నేను మందిరం కడతానంటే దావీదు దేవుడు ఏమనంటే, నీ చేతులు రక్తసిద్ధమైనవి నీ కాబట్టి వద్దు అన్నాడు. నీ కొడుకు కడతాడన్నాడు దేవుడు. అందుకే ఇక్కడ మనం గమనిస్తగిన నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయమును కలిగిండు వాడే ఆయన నివాసంలో నివసింపదగిన వాడు. అనగా స్వర్గ ప్రాప్తి లేదా హెవెన్ లేదా పరలోకము పొందేవారు ఎవరంటే శుద్ధమైన హృదయము నిర్దోషమైన చేతులు కలిగిన వారికి మాత్రమే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది లేదా పరలోకము లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారే యెహోవా వలన ఆశీర్వాదము నొందును. 5వ వచనం, ఇలాంటి వారంటే నిర్దోషమైన చేతులు కలిగిన వారు, శుద్ధ హృదయం పవిత్రమైన హృదయం కలిగిన వారు మాత్రమే దేవుని ఆశీర్వాదం పొందుతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన రక్షకుడు అయిన దేవుని వలన నీతిమంతత్వం అంటే నీతిమంతుడు అనే బిరుదు మనం పొందుతామంట. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే కీర్తనకారుడు ఒక పిలిపిస్తున్నాడు దినమున మనందరికీ. 24వ కీర్తన రాసిన కీర్తనకారుడు ఒక పిలిపిస్తున్నాడు ఏమంటే, గుమ్మములారా, 24:7 వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, ఎందుకంటే మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తగిన ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటారు దీన్ని. అంటే అర్థం ఏంటంటే, పండితులు ఈ కీర్తనలు పాడతారు ఎప్పుడంటే ఇక మందసమును యెరూషలేమును తీసుకొచ్చే సందర్భంలో ఈ పండితులు అనగా యాజకులు ఈ పాట పాడతారు. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి అని పాడతారు. అనగా మనం గమనించిన ఈ మందసము అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధికి గుర్తు, దేవుని నివాసానికి గుర్తు. ఇప్పుడు మనకు మందసం ఏదంటే ఆల్టర్ ప్లేస్, దాన్ని పవిత్రంగా మనం చూస్తాం. దాంట్లో ఎలాగంటే అలాగ బాగు చేసి అనగా వినయము విధేయతతో ఆల్టర్ ప్లేస్లో మనము గౌరవిస్తాం. అదే మనకు మందసం. రెండవదిగా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి అంటే దేవుని సన్నిధిలో మన హృదయం ఓపెన్ కావాలా. రెండవదిగా దేవుని సన్నిధిలో మన తలలు పైకెత్తుకోవాలా. అనగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన హృదయము కలవశంతో ఉండకూడదు, దాన్ని ఓపెన్ చేయాలా. ఏది చెప్పినా, దైవ సేవకుడు ఏది చెప్పినా, అది పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధించినా మనం స్వీకరించే విధంగా మన హృదయాన్ని ఓపెన్ చేయాలి. రెండవదిగా మన తలలు పైకెత్తుకోవాలి. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి నీవు నీ తల పైకి ఎత్తుకోకుండా కిందికి చూస్తూ ఉన్నావంటే అర్థమైంది, సెల్లు చూస్తున్నావు అని అర్థం కదా. ఈ సెల్లు చూస్తూ ఏం చేస్తారు? పైకి ఎత్తుతారా? ఇటా చూసి ఒత్తుకుంటారా? ఏం చేస్తారు? తల దించి ఒత్తుకుంటారు. రెండవదిగా లేదా నిద్రన్న ఒత్తుంటారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలరా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన తలలు పైకి ఎత్తుకోవాలా. రెండోదిగా మన హృదయాన్ని ఓపెన్ చేయాలా. దేవుడు ఏమి చెప్తాడో, నాతో ఏం మాట్లాడుతాడో దేవుడు అని వినడానికి మనం సిద్ధంగా ఉండాలా. ఈ వినడానికి సిద్ధంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, శనివారమే సిద్ధపాటు దినం. క్రైస్తవులకు విలేజ్లలో అయితే ఇండ్లు అలుకుతారు శనివారం. ఇండ్లు అలకి బాగా బండలు దురిసి బయట బాగా పెడనీళ్ళేసి నుగ్గులేసి తలకు తలంటు పోసుకొని శనివారం రాత్రి సిద్ధపడతారు ఆదివారం కోసము. దేవుని బిడ్డ, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ దినం ఏ పాస్టర్ అయినను మాతో మాట్లాడతాడో ఆ పాస్టరు నేరుగా నాతోనే మాట్లాడాలా, నా జీవితం గురించే మాట్లాడిన ఒక ప్రార్థన మనం చేసుకుని రావాలా. ఆ ప్రార్థన చేసుకోకుండా వచ్చినామనుకో ఏమవుతుందంటే, పాస్టర్ ఏది చెప్పినా అది నీకు కుచ్చుకుంటుంది ప్రియుడు దేవుని. అందుకే శనివారం మనం ప్రార్థన చేసుకుని ఇక్కడికి రావాలా ప్రియుడు దేవుని. రెండవదిగా చాలామంది ఇక్కడ ప్రభు సంస్కారం తీసుకుని వస్తారు. వస్తేప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని రావాలి. ఆ ప్రభు సంస్కారం దగ్గరకు వచ్చిన తర్వాత కన్ను మూసుకొని ప్రార్థన చేయకూడదు. ఆడ ఎదురు చూడాలా. యేసయ్య రక్తం కొరకు, యేసయ్య శరీరం కొరకు
ఎదురు చూసి ఆస్కింగ్ అడగాల, అడుక్కునే వారిగా మనం దేవా నీ శరీరం నాకు ఇయ్యి అని చెప్పి తొందరపడి త్వరగా నిర్గమకాండ మనం గమనిస్తే పస్కాను ఏ విధంగా భుజించాలంటే త్వరగా భుజించాలి అంట. వీడికొచ్చి మనం ఏం చేస్తామంటే ఈడ ప్రార్థన చేస్తాము, ఆ పాస్టర్ గారికి మరి ఏమవుతుందంటే ఇటు నేను కొట్టాలా కానీ ఆ గ్లాస్ తీసుకొని ద్రాక్షరసంతో నేను ఇటు అనాలా, అనంతవరకు కళ్ళు తెరుస్తారు. నేను దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం కొరకు మనం త్వరపడుతుంది అని తినాలా ప్రియుడు దేవుని బిడ్డ. అనగా ఇక్కడే మనం ప్రార్థన చేసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ మనం గమనిస్తగిన ఈ యొక్క వాక్యం చెలవిస్తుంది, గుమ్మములు అంటే తలుపులు అని అర్థం, అంటే మన మనస్సు అని అర్థం, మన హృదయం అని అర్థం. ఒకవేళ ఒక తలుపు రాలేదు అంటే దాని అర్థం ఏంది? ఏదైనా ఒక తలుపు ఉంది అనుకోండి, దాన్ని తీస్తున్నాం, అది రాలే, అది కిర్ర అంటుంది, రావడం లేదండి, ఎంత తీసినా రావడం లే. అర్థం ఏంటంటే ఒకవేళ ఆ తలుపు రాలేదంటే దానికి సిలుం పట్టి ఉంటుంది. రెండోదిగా చాలా కాలం నుంచి అది ముయ్యబడి ఉంటుంది. అందుకే ఆ తలుపు ఎంత తీసినా రాదు. దాన్ని కొట్టి తీసి కష్టపడతాం, చెమటలు కాడతాయి. అలాగే మన హృదయాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలన చేసుకుందాం. ఆ పురాతనమైన తలుపుల మాదిరి, ఆ శిలుం పట్టిన హృదయం మాదిరి నీ హృదయం ఉందేమో జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నీ హృదయాన్ని నాకి, నీ రాతి హృదయాన్ని, నీ కఠినమైన హృదయాన్ని నాకి, దాన్ని నేను విరిగి నలిగిన హృదయంగా ఒక మాంసపు హృదయంగా నేను మారుస్తానంటున్నాడు ప్రియుడు దేవుని బిడ్డలరా. ఇద్దామా? ఇదిన వాక్యం తిన్న మన హృదయం దేవునికి ఇద్దామా? దాన్ని విరిగి నలిగిన హృదయంగా దేవుడు మారుస్తాడంట. నేను ఆ కఠినమైన హృదయాన్ని తీసేసి, ఆ రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయంగా నేను మారుస్తాడంట ప్రియుడు దేవుని బిడ్డలరా. అందుకే మనం గమనిస్తగిన మన హృదయాన్ని ఈ దినం ఏ విధంగా ఉన్నదో, దేవుని మందిరానికి వస్తున్న మనము, ఈ సబ్బాతును లేదా ఈ ఆదివారాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని పాటిస్తున్న మనము ఎలాంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, లేదా ఎలాంటి హృదయంతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఒకవేళ శిలుం పట్టిన హృదయమా అంటే అర్థం ఏంటంటే గర్వంతో మూసుకుపోయాయా? గర్వంతో ఆధ్యాత్మిక హృదయం కాకుండా ఈ లోకమైన హృదయం గర్వంతో ఉందని హృదయము పరిశీలన చేసుకుందాం. రెండోదిగా పాపం అనే శరీర ఆశతో నిండిందని హృదయము జ్ఞాపకం చేసుకుందాం. బరువెక్కిపోయిందా ఈ పాపముతో? మూడవదిగా దేవునికి స్థానం ఇవ్వలేకపోతున్నామా ఈ హృదయంలో? ఇలాంటి చిరం పట్టిన హృదయాలు దేవునికి కావాలన్నాడు. అందుకే పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొని అంటున్నాడు దేవుడు దేవుని బిడ్డలారా. గమనిస్తగిన ఇలాంటి వారు ఒకవేళ మన మధ్యలో ఉంటే, గర్వము, పాపము, ఈ లోక ఆశలతో దేవునికి స్థానం ఇవ్వకుండా నేను అనే గర్వంతో మనం ఉంటే ఈ దినము దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు పిలుపు 24వ కీర్తన నీ కొరకే, నా కొరకే, మనందరి కొరకే ప్రేమ దేవుని బిడ్డలారా. నీ హృదయం పైకెత్తు అంటున్నాడు. 24వ కీర్తన నీ హృదయం పైకెత్తు, దేవునికి ప్రవేశం ఇవ్వు అంటున్నాడు 24వ కీర్తనలో. నీ హృదయం పైకెత్తు, దేవునికి ప్రవేశం ఇవ్వు. ఇది చాలా డేంజర్ ఈ మాట. ఎంత డేంజర్ అంటే అనగా దేవుని స్తుతించు, ఈ హృదయంతో దేవుని స్తుతిస్తూ దేవుని నీ హృదయంలోకి స్వీకరించు, ఆహ్వానించాను. ఒక దినమున నేను పూనా అనగా మహారాష్ట్ర పూనా ప్రదేశానికి వెళ్ళా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినాను, నాకు మందిరం కావాలా, నా ఆశ దేవుని మందిరంలో నేను అడుగు పెట్టాలి. ఆదివారంలో నేను దేవుని మందిరం అడుగు పెట్టాలి. కానీ అక్కడ మనకు సిఎస్ఐ సంఘాలు దొరకవు, సిఎన్ఐ దొరుకుతుంది, అది ఎక్కడో ఉంటుంది సిఎన్ఐ. కానీ నేను పూనాలో వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక పెంతెకోస్తు సంఘం కనపడింది. ఆ పెంతెకోస్తు సంఘానికి నేను వెళ్ళా. ఆ పెంతెకోస్తు సంఘంలోకి వెళ్ళి వారు వర్షిప్ చేస్తారు కదా, పెంతెకోస్తులో వర్షిప్ చేస్తుంటే నేను ఆ వర్షిప్లో పాల్గొంటే అంటున్నాడు, దేవుడికి మీ హృదయాన్ని అప్పగించను అంటే నేను అన్నాను, దేవా నా హృదయం తీసుకో, దేవా నా హృదయం తీసుకో అన్నా. దేవా నా హృదయం అంటే టక్కున నాకు యేసయ్య దర్శనం ఇచ్చాడు. అప్పుడు యేసయ్యనన్నా, యేసయ్య నా హృదయం తీసుకో అంటే టక్కున యేసయ్య నా హృదయాన్ని తీసుకున్నాడు. తీసుకుంటేనే నేను అన్నాను, దాన్ని క్లీన్ చేయి దేవా అన్నా, దాన్ని శుద్ధిపరచు దేవా అన్నా, దాన్ని పరిశుద్ధపరచు దేవా అన్నా. టక్కని ఇచ్చిపెట్టినాడు. అనగా యేసయ్యకు క్లీన్ చేసే అధికారం లేదా? మన హృదయాన్ని శుద్ధి చేసే అధికారం లేదు, ఉంది. కానీ మనం వర్షిప్లో ఉన్నప్పుడు 2 రకాలు గమనించాలి. వెలుగు సంబంధి కూడా వస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం వర్షిప్ చేస్తున్నప్పుడు ఇదే అసత్యాన్ని సత్యంగా
నురిపిస్తాడు అపవాది ప్రియమైన దేవుడు. అపవాది కూడా క్రీస్తువులు అంట కదా, క్రీస్తు నేనే క్రీస్తు అనేక మంది వస్తారు మీ మధ్యకి అన్నాడు దేవుడు. అనగా మనం దేవుడిలో ఉన్నట్టు ఉంటాం, కానీ అపవాది మనం లీడింగ్ చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డగా. హృదయాన్ని శుద్ధి చేసే అధికారం అపవాదికి లేదు, నిన్ను దీవించే అధికారం అపవాదికి లేదు ప్రియమైన దేవుని బిడ్డగా. అందుకని మనం గమనిస్తున్న ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ హృదయం పైకెత్తు, దేవునికి నువ్వు ప్రవేశం ఇవ్వు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డగా. అందుకని మనం గమనిస్తున్న పురాతన తలుపులు అంటున్నాడు, అనగా ఈ తరతరాల నుండి మూసుకుపోయిన పాపపు తలుపులు. ఈ పురాతన తలుపులు అంటే తరతరాల నుంచి మూసుకుపోయిన పాపపు తలంపులు. ఎలాంటివంటే ఆదాము నుండి ప్రాచీన పాత స్వభావమే ఈ పురాతన తలుపు. ఆదాము నుంచి వచ్చిన ఆ యొక్క సంక్రమించిన పాపమే ఈ పురాతన తలుపులు. రెండవదిగా మా పితరులు కూడా క్రైస్తవులే, మా నాన్న కూడా క్రైస్తవుడే, మా అబ్బ క్రైస్తవుడే, మేము పుట్టక నుండి క్రైస్తవులమే అనక పాపపు స్వభావం ఉంటుంది. అది కూడా పురాతన తలిపే ప్రియమైన దేవుని బిడ్డల. మూడవదిగా నాకు బైబిల్ అంతా తెలుసు, ప్రార్థన చక్కగా చేస్తా, బైబిల్ అంతా తెలుసు నాకు అనేది కూడా పురాతన తలుపు యొక్క స్వభావమే ప్రియమైన దేవుని బిడ్డ. అనగా ఈ లోకంలోకి చెందిన మాటలకు బంధింపబడిన నీ జీవితం, ఇలాంటి పాత తలుపులు నువ్వు తొలగించుకోవాలంటే, నువ్వు నీతిమంతుల సభలో నిలవాలి అంటే, నువ్వు బలానమ్మకమైన దాసుడా అని దేవుని చేత నువ్వు అనిపించుకోవాలి అంటే, నీకు స్వర్గప్రాప్తి కలగాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చి అన్నీ చేసిండు ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రభు ద కంప్లీట్ మ్యాన్. అన్నీ నెరవేర్చింది ఎవరు అంటే కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకంలో అన్ని నెరవేర్చాడు. ఏం చేసిండంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పాపాన్ని వ్యతిరేకించాడు, పాపాన్ని ఆహ్వానించుకోలేదు, వ్యతిరేకించాడు పాపాన్ని. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే శిలువపై అధికారిని అపవాదిని, మరి అదేవిధంగా శిలువ అపవాదిని జయించాడు. మూడవదిగా రక్షణ మార్గం మనకు చూపించాడు యేసుక్రీస్తు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని మనం గమనించగిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమనిందంటే, ప్రకటన 3:20లో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుతున్నానన్నాడు. ఎవడైనను వాడు ధనవంతుడా, బీదోడా, ఉద్యోగ కదా, సావుకారు కదా, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని దగ్గరికి వస్తా అన్నాడు. అని గమనిస్తగిన దేవుని బిడ్డల యేసుక్రీస్తు ప్రభు ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే నేనే ద్వారము. యోహాను సువార్త 10:9 గమనిస్తగిన యోహాను సువార్త 10:9లో నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపలికి వచ్చిన వాడు రక్షింపబడును. అనగా క్రీస్తు ద్వారా నువ్వు క్రీస్తులో నువ్వు వస్తగిన నువ్వు రక్షింపబడిన వాడవుతావు. అందుకే ఆయన మార్గంలో ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన మార్గంలో ప్రవేశించడానికి మనం ఎక్కడ వస్తాం? మందిరానికి వస్తాం. ఈ మందిరానికి వస్తేప్పుడు నువ్వు ఎలాగ రావాలి మందిరానికి అంటే, రేపు ఆదివారం ఏం డ్రెస్ వేసుకోవాలా, రేపు ఆదివారం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలని కాదు. కానీ దేవుని ఈ మందిరానికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు ఎలాగ రావాలా? ఇంతకుముందు చెప్పుకున్నాం, శనివారమే మనం సిద్ధపాటి కలిగి ఉండాలనుకున్నాం. అంతే వాక్యం ఏం చెప్తుంది, నువ్వు ఎలాగ రావాలంటే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం గమనిస్తగిన దేవుని మందిరమునకు పోవున్నప్పుడు ఏం చేయాలంట? మంచి డ్రెస్ వేసుకుని రా, లేదా కదా, లేకుంటే గిన అవి అని రాసుకొని రా, ఏమేమి అడగాలనో. నేను బనగానేపల్లె పోయా, బనగానేపల్లె ఆడ పాస్టర్ ఎవరంటే మన సుధాకర్ బాబు. రాలేదే మీరు? సుధాకర్ బాబు బనగానేపల్లె. నేను ఆడకు పోయినా, అప్పుడు నేను పాస్టర్ కాదు, నాకు తుత్తర సేవ తుత్తర ఉండేది నాకు. అప్పుడు ఒక పెద్ద సేవకు నమ్మడి నేను పోయింటే ఆడ వాక్యం జరుగుతుంది, ఆరాధన జరుగుతుంటే బనగాపల్లిలో మన పాస్టర్ సుధాకర్ బాబు గారే మధ్యాహ్నం ఒక లేచి గట్టిగట్టిగా అరుస్తున్నాడు. అయ్యో నాకు బాధ అయింది. ఎందుకంటే దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుని గాయపరిచినట్లు అవుతుంది, బాధపడ్డది. అందుకని మనం గమనిస్తగిన ఈ మందిరానికి వస్తేప్పుడు నువ్వు రాసుకొని రావడం కాదు, ఏం అడగాల ఏమి ఏకాలని, అది కాదు. ఈ మందిరానికి వస్తేప్పుడు నా జీవితంతో మాట్లాడు దేవా అని చెప్పి రాసుకొని రావాలా.
ఏం మాట్లాడుతాడో మనం రాసుకోవాలా ఈ మందిరానికి వచ్చిన అక్కడ. ఇక్కడ మనం గమనిస్తగిన ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది కూడా హెచ్చరిక మనకు బైబిల్. జాగ్రత్త, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుందో జాగ్రత్తగా చూసుకో. భక్తిహీనులు అర్పించలేక బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. బలి అర్పించుట అంటే ప్రార్థన. భక్తిహీనులకు ఏం తెలుసు? ప్రార్థన చేయమంటే ఇంత పొడుగు చేస్తారు వాళ్ళు. కొంచెం కొత్త వాళ్ళకి ప్రార్థన ఇవ్వండి. కొత్త వాళ్ళకి ప్రార్థన ఇచ్చి మీరు చూడండి, ఎవరికైనా వాళ్ళు తిక్క ప్రార్థన చేస్తుంటారు. అందుకంటే భక్తిహీనులు అర్పించినట్లుగా మీరు బలి అర్పించవద్దు, ప్రార్థనలు చేయవద్దు. మీరు ఎలాగంటే సమీపించి ఆలకించండి అంతే. రెండోదిగా, ఎందుకు వీరు ఇలాగ చేస్తున్నారు? దేవుని మందిరానికి అనాలోచితంగా ఎందుకు వస్తున్నారంటే తెలియక దుర్మార్గపు పనులు చేస్తున్నారని బైబిల్లో రాయబడింది. అనగా ఆయన మందిరములో ఏ విధంగా ప్రవేశించాలంటే, మహిమగల రాజు నీలో ప్రవేశించాలంటే, ఆ దేవుడు నీలోకి రావాలంటే నీతో ఉండాలి అంటే, కీర్తన గ్రంథము 100వ కీర్తన 4వ వచనంలో 10 మాటలు ఉన్నాయి. రాసుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని మందిరానికి రావాలంటే, ఈ మందిరంలోకి నువ్వు వచ్చిన ప్రవేశించాలంటే ఈ 10 జ్ఞాపకం చేసుకొని రావాలా. ఒకటోదిగా కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని మందిరానికి రావాలా. రెండోదిగా కీర్తనలు పాడాలా. మూడోదిగా ఆయనను స్తుతించాలా. నాలుగోది ఆయన నామను గణపరచాలి. ఇక్కడ ఎవరి నామాన్ని గణపరచాలా? మనం కాదు గణపరచబడాల్సింది. ఎవరు గణపరచబడాలి? దేవుని మందిరంలో దేవుడు గణపరచబడాలా. ఐదవదిగా శుద్ధమైన హృదయం. అందుకే దేవుడు నాకీ నీ హృదయాన్ని అంటున్నాడు. శుద్ధమైన హృదయము కలిగి దేవుని మందిరంలో ఉండాలా. ఆరవదిగా వినయం ఉండాలా. ఏడవదిగా దీన మనసు కలిగి ఉండాలా. 9వదిగా విశ్వాసం ఉండాలా. 10వదిగా భయభక్తులు ఉండాలా. 11గా దేవుని గౌరవిస్తూ మందిరములో ప్రవేశించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ మనం గమనిస్తగిన హెబ్రీ పత్రిక చదువుబడిన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనం గమనిస్తగిన దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరికంటే యూదా క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. అనగా క్రైస్తవులు అనబడిన వారితో ఈ పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అక్కడ విశ్వసించిన తర్వాత, అనగా వారు దేవుని నమ్మిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పి భయంతో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అనగా దేవుని వాగ్దానము ఇజ్రాయేలు నమ్మలే. అందుకే వారు కానాను విశ్రాంతిలో ప్రవేశించలేవారు. ఇజ్రాయేలీలు అందరూ కూడా చాలా మంది వచ్చారు, వేల మంది వచ్చారు. దేవుని మాట విని, దేవుని వాక్యం విని, దైవసేవకులు చెప్పే మాటలు విని చాలా మంది, వేల మంది వచ్చారు. కానీ బైబిల్ రాయబడింది వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు అని రాయబడింది. అదే తప్పు నేటి తరము మనము చేయకూడదనేదే దేవుని యొక్క ఆశ. ఆ పాతకాలపు ఇజ్రాయేలు చేసినట్లుగా మనం తప్పులు చేయకూడదని దేవుడు యొక్క పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ 4:1 చూస్తే, హెబ్రీ 4:1 తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. ఇప్పటికి కూడా నిలిచి ఉంది. తన విశ్రాంతిలో మనం ప్రవేశించాలనే వాగ్దానము ఇప్పటికీ నిలిచింది. అసలు విశ్రాంతి దినం అంటే ఏంటంటే, ఏది లోకంలో మనం క్రైస్తవులకు పాటించినా అది పరలోకానికి సాదృశ్యమే. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది, చనిపోయిన తర్వాత విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ కష్టం ఉండదు, అక్కడ నష్టం ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ బాధ ఉండదు. గొర్రెపిల్లయే కాపురి అయి ఆయనే వెలుగై ఉంటాడు పరలోకంలో. ఆ పరలోకానికి సాదృశ్యమే ఈ విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినమును మనం ఇక్కడ స్తుతిస్తాము. ఇదే స్తుతి పరలోకంలో కూడా జరుగుతుంది. ఖర్జూరపు మటలు పట్టుకొని నిత్యము దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉంటాం. దాన్ని ప్రాక్టీస్ అయ్యింది. ఈ వర్షిప్, ఈ ఆరాధన, ఈ సండే అంతా ఒక ప్రాక్టీస్. పరలోకానికి వెళ్లే ముందు, విశ్రాంతికి వెళ్లే ముందు ప్రియుడు దేవుని బిడ్డ, అనగా ఇజ్రాయేలీలు కానానుకు బయలుదేరడం ఒక విశ్రాంతి. అనగా కష్టంలో నుంచి విశ్రాంతి తీసుకున్నారు. కానానికి వెళ్ళుట అది విశ్రాంతి. అదేవిధంగా మనం గమనిస్తగిన ఇంకా వాగ్దానం ఉంది మన ఎడల. మనమందరం కూడా విశ్రాంతిలో ప్రవేశించాలనేది దేవునికి ఉద్దేశం. అందుకే హెబ్రీ పత్రిక 4:1 అంటున్నాడు, తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను
క్రైస్తవులలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం తప్పిపోకుండా వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉండాలంట. మనం ప్రియుడు దేవుని బిడ్డలారా, మనమందరం కూడా నిత్య విశ్రాంతిలో ప్రవేశించాలనే ఒక ఆశ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అందుకని మనం గమనిస్తే ఇజ్రాయేలీల ఆత్మీయ ప్రయాణము ఎలాగ ఉందంటే, వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఇజ్రాయేలీల ఆత్మీయ ప్రయాణం మనది కూడా ఒక ప్రయాణమే. మనం కూడా ఒక ఆత్మీయ ప్రయాణమే. మన జీవితకాలం అంతా ఒక ఆత్మీయ ప్రయాణమే. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈయన యేదాసు సార్గాడు అడిగాడు, నీకు పాట ఏది ఇష్టం అని అడిగాడు నన్ను. మన రమేష్ హాస్పిటల్కి పోయింది, సిక్ పర్సన్ ఉంటే చూడ్డానికి. నేను అప్పుడు అన్నా, నీ పాట రాజుల రాజుల రాజు సియోను నా రాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా పురము. ఇదే మన పురము. ఏదంటే ఇది కాదు, ఇది అది శాశ్వతము. అందుకని మనం గమనిస్తే దేవుడు ఇజ్రాయేలును ఎన్నుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నట్టే. వారి ఆధ్యాత్మిక ప్రయాణం మనం గమనిస్తే వారిని దేవుడు పిలుచుకున్నాడు ఒకటేదిగా. రెండోదిగా దేవుడు పిలుచుకున్నప్పుడు ఆ ఇజ్రాయేలు దేవుని మాట విన్నారు, మనం వింటున్నట్టుగా వారు విన్నారు. మూడోదిగా వారు దేవుని మార్గంలో నడిచారు. అహరోను మోషే ప్రవక్తలు దైవసేవకులు చెప్పినట్లుగా వారు నడిచారు. అదేవిధంగా 40 సంవత్సరాలు, 1-2 కాదు, వాళ్ళు 40 సంవత్సరాలు అహరోనుతో నడిచారు, దైవసేవకునితో, మోషే దైవసేవకునితో నడిచారు. కానీ ఎలా నడిచారంటే విశ్వాసం లేకుండా నడిచారు. వాళ్ళ విశ్వాసం లేదు, కానీ పిలుపు విన్నారు అంతే. దేవుని పిలుపు విన్నారు, దేవునిలో నడచాలని నడిచారు, కానీ విశ్వాసం లేకుండా నడిచారు అని బైబిల్లో రాయబడింది. మనము క్రైస్తవులుగా ఏ విధంగా ఉన్నాం? విశ్వాసము కలిగి ఉన్నామా, విశ్వాసము లేకుండా ఉన్నామా? ఒక ప్రశ్న వేస్తుంది. బైబిల్ చెప్తుంది, వారు అహరోను మోషే బాటలు నడుస్తూ కూడా 40 సంవత్సరాలు విశ్వాసము లేకుండా నడిచారు. అవిధేయతతో, అనగా దేవుని గుర్తించలే. వాళ్ళు దేవునిలో ఉన్నారు, దేవుని మాట విన్నారు, దేవునితో నడుస్తున్నారు, కానీ నిజమైన దేవుణ్ణి వారు గుర్తించలేదట. ఒకవేళ అలాంటి వారుగా మనం ఉన్నామా? ఒక ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే దైవ సేవకులను గుర్తించలే, అదేవిధంగా దేవుణ్ణి గుర్తించకుండా గుడ్డిగా 40 ఏళ్ళు నడిచారు ప్రియమైన దేవుని. అందుకే దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 95:10 అంటున్నాడు. కీర్తన గ్రంథం 95:10 40 ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను దేవుడు విసిగిపోయాడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విసుగు చెందుతాడు. చూడు, మనం కూడా అంతే కదా. ఎవడైనా మనం చెప్పిన మాట కూడా అంటాం కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు 40 years విసిగిపోయిన వాళ్ళతో ఇంకా మనతో ఎంత దేవుడు విసుగుతున్నాడో ప్రియుడు దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసి ఈ లోకపరమైన క్రియల వలన ఇక్కడ చూస్తే ఏమంటాడంటే, నేను విసిగి వారు హృదయమును తప్పిపో ప్రజలు నా మార్గం తెలుసుకుని అనుకుంటుని. వారు ఎప్పుడూ తెలుసుకోలేరు నా గురించి అని అనుకున్నా. 11వ వచనం, కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు ప్రమాణం చేసి తిని. ఇంకా నీ చేష్టాలను బట్టి, నీ క్రియలను బట్టి నా విశ్రాంతిలో నువ్వు ప్రవేశించలేవు అంటున్నాడు దేవుడు. అందుకే ఎందుకు ఈ మాట అంటుండంటే, ఆ కాలంలో రోమా గవర్నమెంట్ ఈ హెబ్రీ రాష్ట్ర పత్రిక కాలంలో రోమా గవర్నమెంట్ ఉన్నది. ఆ రోమా గవర్నమెంట్ ప్రజలను, క్రైస్తవులను చాలా హింసలు పెడుతున్నది. సేమ్ నేడు జరుగుతుంది, నేడు కూడా జరుగుతుంది. ఈ దినం వరకు కూడా క్రైస్తవులకు భారతదేశంలో ఇదే జరుగుతుంది. అధికారంలో బాగున్నారు, అధికారంలో మందిరాలకు వెళుతున్నారు, కానీ కింది వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవులు అంటే ద్వేషం, పగ పుట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డగా అనగా మైనారిటీ ప్రజలను తొక్కుతున్నారు భారతదేశంలో. అనగా ఆ కాలం కూడా అదే జరిగింది. రోమా గవర్నమెంట్ కాలంలో కూడా ఇదే హింసలను భరించలేక ప్రజలు ఎక్కడ తిరిగి పురాతనమైన మతంలోకి వెళుతారో అని చెప్పి బాధతోనే దేవుడు చెప్తున్నాడు, ప్రియుడు దేవుడు, ఇంకా సమయం ఉంది, విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించడానికి ఇంకా సమయం ఉంది అంటున్నాడు ప్రియుడు దేవుడు. అందుకే ఈ విశ్రాంతి దినమును ఆత్మీయంగా కాదు, కానీ యూదులు ఏ విధంగా పాటించారంటే ఒక క్రియలాగా పాటించారు విశ్రాంతి దినాన్ని. మీరు గమనిస్తే ప్రియుడు దేవుని బిడ్డల యూదులు గురించి మీరు చూస్తే వారు
క్రియలాగా పాటించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా ఒక క్రియ, ఇది ఒక ఆచారం. విశ్రాంతి దినం ఒక ఆచారం. కానీ ఈ మాటలు వింటున్న ఇక్కడ మనం అందరం ఉన్నాం కదా, మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రతి ఆదివారాన్ని ఏ విధంగా మనం పాటిస్తున్నాం? ఆచారంగా పాటిస్తున్నామా? ఆధ్యాత్మికంగా పాటిస్తున్నామా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఎందుకంటే ఈ విశ్రాంతి దినం గురించి నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వచనం మనం గమనిస్తగినా, ఇది ఒక ఆజ్ఞ. ప్రజలందరికీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినములు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధంగా ఆచరించమనేది ఒక ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ ఇది. కానీ ఈ విశ్రాంతి దినమును ఏ విధంగా ఆచరించాలి? నువ్వు ఏ విధంగా ఆచరిస్తున్నావు? మనం ఏ విధంగా ఆచరించాలి? ఇక్కడ మత్తయి సువార్త మనం గమనిస్తగిన 3వ అధ్యాయము చదవబడిన సువార్త పాఠం 1:6 చూస్తగిన, ఈ యొక్క యూదా ప్రజలు ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు ప్రభుని ఇండికేట్ చేయడానికి చూశారు వాళ్ళు. అనగా ఎప్పుడు ఎత్తివేయడానికే, ఏదైనా చేస్తే మంచి కార్యం చేస్తే దాన్ని ఆటంకపరచాలా. యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త ఆయనక ఒక కార్యం చేస్తూ ఉంటే ఊచ చేయగల వాడిని స్వస్థపరచడానికి చూస్తుంటే అక్కడ కూడా ఆయనను నిషేధించారు. అనగా ఒక ఆచారం పడది, ఈ దినం ఇది చేయకూడదు, ఇది చేయకూడదు. కానీ మనమేలాగా ఇక్కడ చూస్తే విశ్రాంతి దినం ఏ విధంగా పాటించాలి అంటే ప్రార్థనలు చేయాలా. ఆదివారం దినం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ ఆదివారాన్ని, ఈ సబ్బాతు దినాన్ని లేదా ఈ విశ్రాంతి దినాన్ని, ఈ సెలవు దినాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే విచ్చలవిడిగా మనం తిరగడానికి కాదు. కానీ ఈ క్రైస్తవుడు అన్నవాడు, దేవుని నమ్మిన బిడ్డ, క్రీస్తును అనుకరిస్తున్న వారు ఈ ఆదివార దినమున ప్రార్థనలో గడపాల. రెండవదిగా ధర్మశాస్త్ర పఠనము అనగా వాక్యం చదవాలా ఈ ఆదివార దినమున. మూడవదిగా కుటుంబంతో సమయం గడపాల. చాలా మంది గడపరు, ఆదివారం అంటే ఎంజాయ్ అని చెప్పి ఎట్టో వెళ్ళిపోతారు, కుటుంబంతో గడపరు. అంటే కుటుంబంతో ఒక భర్త గడపలేదు అంటే అర్థం ఏంటంటే, బైబిల్ ఒక మాట ఉంది, గయ్యాలి ఇంట ఉన్నట కంటే మిద్దె మీద ఒక మూలన ఉండటం మంచిది. అలాంటి వాళ్ళు బయటికి పోతారు. కానీ సంతోషంగా హ్యాపీగా ఉండే కుటుంబాలలో ఈ ఆదివారం ఎంజాయ్ చేస్తారు భార్యాభర్తలు. వారి పిల్లలతో కూడా ప్రియ దేవుని బిడ్డలా దేవుని కార్యాన్ని గుర్తు చేసుకుంటూ సమయం గడుపుతారు ఈ యొక్క ఆదివార దినం. అదేవిధంగా ఈ విధంగా మనము విధేయత చూపిస్తూ వాక్యానుసారంగా నడుచుకుంటే మన జీవితాలు ఫలిస్తాయి, మన కుటుంబం కూడా ఫలిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలరా. అందుకే దేవుని ఆశీర్వాదాలు ఈ విధంగా మనం విధేయతగా చూపిస్తూ వాక్యానుసారంగా జీవితగిన ఈ ఆదివారాన్ని కరెక్ట్గా దేవునికి మహిమకరంగా మనం వాడుతూ విధేయత చూపిస్తూ మనం జీవితగిన దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగానే మీదకి వస్తాయంట. బైబిల్లో మనం గమనిస్తగిన అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, యోసేపు ధనవంతుడు. పాత కాలంలో చూస్తే వాళ్ళందరూ ధనవంతులే. ఈ కాలంలో క్రైస్తవుడు చూస్తే అడుక్కుంటుంటాడు, బాబు పాస్టర్ గారు నాకు అది కావాలా ఇది కావాలా అని. నో, నువ్వు రియల్గా దేవుడు ఉంటగిన దేవుడు మన దేవుడు సమకూర్చి దేవుడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం దేవుడు మన దేవుడు? సమకూర్చి దేవుడు మన దేవుడు. నీకు ఏంది కావాలనో ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు విత్తవు, నీ దేవుడు సమృద్ధిగా వాటిని పోషిస్తున్నా. అంతకన్నా శ్రేష్ఠులు కాదా మీరు? అన్నీ తెలుసు దేవునికి. కానీ మనకు సమృద్ధి కలగాలంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులాగా మనం ధనవంతులం కావాలంటే, ఉన్నత స్థితి రావాలంటే మనం ఏం చేయాలంటే అన్నిట్లోనూ ఆధ్యాత్మికతలోనూ మనం ఒక ఉన్నత స్థితికి రావాలి అంటే, ఈ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే, సమృద్ధి కలిగి ఉండాలంటే మనము విధేయతతో మరి వాక్యానుసారంగా ఆదివారమును మనం ధ్యానించాలి, దేవునిలో ఉండాలి అనేది ఈ యొక్క దినపు వాక్యపు ఉద్దేశం. అందుకే మనం గమనిస్తగిన ద్వితీయోపదేశకాండం 28:1 చూస్తగిన ఏమడిందంటే, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా దీవెనలు ఉన్నాయి. ఇది కోత పండుగ రోజు, హార్వెస్ట్ రోజు అవుతారు ఇది పాస్టర్లు. ద్వితీయోపదేశకాండం 28లో చాలా ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు నీకు రావాలంటే ఏం చేయాలి? మనం వాగ్దానం తీసుకుంటాం, సంబరపడతాం, జనవరి 1 వాగ్దానం. కానీ ఆ వాగ్దానానికి ముందు వెనుక ఆజ్ఞలు ఉంటాయి, అవి పాటిస్తేనే నీ జీవితంలో మేలు కలుగుతుంది. వాగ్దానం నెరవేర్చినాక నెరవేరదు ప్రేమ దేవుని. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలు నీకు రావాలి అంటే, దేవుని సమృద్ధి నీకు కలగాలంటే, దేవుని ఒక దీవెన నీకు రావాలి అంటే, ఈ ద్వితీయోపదేశకాండం 28:1 మనం గమనిస్తగిన నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంట.
శ్రద్ధగా వినాలి. మనం ఏం చేస్తామంటే లెక్కలు కడతాం. ఏం లెక్కలు కడతామంటే ఆ పాస్టరు నవ్విచ్చినాడు, శబాస్, ఈ పాస్టరు కవ్వించినాడు, శబాస్ అని మనం పాస్టర్లకు మార్కులు వేస్తాం. కాదు, ఆ పాస్టర్లు ఇట్ట చెప్పినాడు అట చెప్పిన మార్కులు వేసే బదులు నీ హృదయంలో మార్కులు వేసుకోవాలా. ఈ వాక్యం ద్వారా నేను ఏమైనా మార్చబడ్డానా, ఈ వాక్యం ఏమైనా నాకు తగులుతుందా, ఈ వాక్యం ప్రకారం నేను జీవించిన మార్కులు వేసుకోవాలా. ఒక దినమున ఐజాక్ శేఖర్ బాబు ఉన్నాడు. ఐజాక్ శేఖర్ బాబు పెద్ద చర్చిలో వాక్యం చెప్తున్నాడు. ఒక ఆయన చెప్పిండు నాకు, ఆయన చర్చికి రాడు, పండగ భక్తుడు. మనలో కూడా పండగ భక్తులు ఉంటారు. ఆయన చర్చికి వచ్చింటే నేను అడిగిన, ఏం సార్ చర్చికి వాళ్ళు వచ్చినావు కదా సార్ అంటే, వచ్చానైనా అప్పుడప్పుడు, కానీ ఈరోజు ఐజాక్ శేఖర్ బాబు చెప్పిన వాక్యము నాకు తగిలింది నాయన, నాకు తగిలింది నాయన అన్నాడు. ఆయన ఈ లోకానుసారంగా జీవించేవాడే పండగ భక్తుడు. అనగటి మనం గమనిస్తగిన వాక్యానికి మనం మార్కులు వేయకూడదు, కానీ నీ హృదయానికి మార్కులు వేసుకోవాలా. ఈ వాక్యము ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని టిక్లేసుకోవాలను ప్రియుడు దేవుని బిడ్డలుగా. అందుకే ఆదిమ కాలంలో ఆది క్రైస్తవులు అపోస్తులు చెప్తున్న వాక్యాన్ని వారు శ్రద్ధగా విని రాసుకొని మళ్ళీ ఇంటికాడికి వెనక దాన్ని పఠించేవారంట. ఈ ఆదివారం అంతా 6 రోజులు మనకుంది. ఈ 6 రోజులు ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని మనం నెమరేసుకోవాలి ప్రియుడు దేవుని బిడ్డలుగా. అందుకని మనం గమనిస్తగిన నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను మనం హెచ్చింపబడాలంటే, అందరికన్నా హెచ్చింపబడాలంటే ఈ దిన చెప్పిన వాక్యం మర్చిపోకుండా మనం దాన్ని మరలా నెమరు వేసుకుంటగిన దేవుడు నిన్ను హెచ్చిస్తా. వాక్యానుసారంగా జీవిస్తగిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. ఇది 2వ వచనం చూస్తగిన, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నా ఎడల ఈ దీవెనలన్నీ, ఏ దీవెనలు? ద్వితీయోపదేశకాండం 28 చదవండి. ఆ దీవెనలన్నీ మీకు కలుగుతాయంట. అలాంటి కృప దేవుడు మన సంఘానికి దయచేయునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడమైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినమున తండ్రి ప్రభువా, క్రైస్తవులుగా నిన్ను నమ్మిన బిడ్డలుగా, నీలో రక్షింపబడిన బిడ్డలుగా, నీలో బాప్తిసం తీసుకునే బిడ్డలుగా, నీ సంస్కారం ప్రభు సంస్కారం తీసుకునే బిడ్డలుగా ఈ ఆదివారమును మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించకూడదో ఈ దిన వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. ఈ వాక్యాన్ని మేము మర్చిపోకుండా, ఈ వాక్యానుసారం జ్ఞాపకం చేసుకుంటూ విధేయతతో, వినయంతో ఈ వాక్యాన్ని ప్రకారంగా మేము జీవించే భాగ్యము మాకు, మా కుటుంబాలకు దయచేయగల దేవుడు అని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంఘమంతా లేచి నిల్చోండి.